2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లను కైవసం చేసుకుంటుందని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతులు చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు. పాలకొండ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని చెబుతున్న నిమ్మక జయకృష్ణతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కావి. ఒక పక్క టీడీపీ యువగలం సక్సెస్ తర్వాత ఉత్తరాంధ్రలో దూసుకుపోతుంటే వైఎస్ఆర్సీ పార్టీ సిద్ధం బహిరంగ సభ తర్వాత వాళ్ళు కూడా దూకుడు పెంచారు. అయితే పాలకొండ నియోజకవర్గం సంబంధించి వచ్చి నిమ్మక జయకృష్ణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 సార్లు ఓటమి చెంది మూడోసారి తప్పకుండా గెలుస్తాను, సింపతి ఓటు వర్కౌట్ అవుతుందనేసి ఆయన ఉద్ఘాటన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కళావతి 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి తను చేసే పరిస్థితి ఏమీ లేదు, నియోజకవర్గం ఒరిగేది ఏమి లేవనేసి నిమ్మక జయకృష్ణ అయితే చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. 2 సార్లు ఓటమి పాలయ్యారు, మూడోసారి బరిలో దిగుతున్నారు. అసలు నియోజకవర్గంలో మీ బలబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈసారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తానండి. వైసీపీ పార్టీ నుంచి కళావతి గారు పూర్తిగా ఈరోజు అవినీతిమయంలో కూరుకుపోయారండి. ఈవిడ ఈ నియోజకవర్గాన్ని చేసింది కూడా ఏమీ లేదండి. ప్రజలు పూర్తిగా విరక్తి చెందారు. ఏవైతే నిధులు తేవడంలో పూర్తిగా కళావతి వైఫల్యం చెందారు. ఈ వైఫల్యాలే నాకు పూర్తిగా మరి ప్రజల నుంచి ఒక మద్దతు ఉంది. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో నేనైతే విజయం సాధిస్తాను. అలాగే ఈవిడ చేసినటువంటి అవినీతి ఈ నియోజకవర్గంలో మరి ఏదైతే భామిని కానీ అలాగే మరి పాలకొండ మరి మండలాల్లో పూర్తిగా ఇసుక దందా, అలాగే ఈ ఇసుక దందా పూర్తిగా చేసి ఈరోజు పూర్తిగా భ్రష్టు పట్టిపోయారండి. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి అవినీతి నాకైతే ప్లస్ అవుద్దని నేను భావిస్తున్నాను అండి. మనం జనరల్గా చూసుకుంటే పాలకొండ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎస్టీ రిజర్వేషన్, కానీ ఇక్కడ కళావతి గారికి వచ్చేసరికి ఆవిడ డమ్మీగా ఉంటున్నారు. అంతే వెనకుండి నడిపించింది మాత్రం ఎమ్మెల్సీ విక్రాంత్ అని ఉంది. విక్రాంత్ నుంచి మీకు ఏమైనా రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ఆయన నుంచే మీకు పోటీ ఉండబోతుంది, ఆయన వెనకుండి నడిపిస్తున్నారనే వాదన ఉంది. విక్రాంత్ కోసం చెప్పమంటే ఏం చెప్తారు? విక్రాంత్ అనే వ్యక్తి ఈ 2 మండలాల్లో పూర్తిగా మరి అవినీతిమయంలో కూరుకుపోయారు. మరి ఈయన కూడా మరి ఊర్లో దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈ 2 మండలాలేమో విక్రాంత్ గారు పంచుకుంటారట, ఆ 2 మండలాలేమో కళావతి గారు పంచుకుంటారట. అంటే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నాగావళి అనేది ఉందో ఈ నాగావళి నుంచి పెద్ద ఎత్తున ఆయన కొనసాగంలోనే ఇసుక అయితే తరలిస్తున్నారండి ఇక్కడ నుంచి. ఇందులో పూర్తి స్థాయిలో అవినీతిలో విక్రాంత్ గారు కూరుకుపోయారు. అలాగే ఈ 2 మండలాలకి మరి ఆయన ద్వారా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శూన్యం. ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో మీ అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా మీ విజయ అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈరోజు జనసేన పార్టీ మాతో కలవటం వల్ల ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. ఖచ్చితంగా ఈ 2 పార్టీల మద్దతుతో, జనసేన పార్టీ మద్దతుతో 2024 ఎన్నికల్లో మేము విజయం సాధిస్తున్నాం. మనం చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ మేము చేస్తున్న అభివృద్ధిని జనాల్లోనికి తీసుకెళ్ళి మా అభివృద్ధి చేసి ఓటేయమని అడుగుతామనేసి వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఏ నినాదంతో జనాల్లోనికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈరోజు మేము సూపర్ 6 పథకాలు ప్రకటించామండి. సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి చాలా నేరుగా దూసుకుపోయాయి. అలాగే వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారండి? మేము గతంలో ఇచ్చినటువంటి పథకాలనే అటు ఇటు మార్చి పథకాల పేర్లు మార్చి ఇచ్చారు తప్పించి అవన్నీ కూడా మా పథకాలనే వీళ్ళు కాపీ కొట్టారండి. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చేసరికి కొంత ఆర్థికంగా కూడా బలపడిన వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్సీ డైరెక్ట్గా కళావతితో మీకు పోటీ అయినప్పుడు కూడా ఎమ్మెల్సీతోనే మీకు తీవ్ర పోటీ ఉండవచ్చు అనేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. మీ పాలకొండ నియోజకవర్గం సంబంధించి అయితే రూరల్ విలేజ్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది. రూరల్ పీపుల్ని డబ్బులతో మభ్యపెట్టవచ్చు అనే ఒక వాదన కూడా ఉంది. మీరు అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు. దీన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? గతంలో ఇదే ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మరి వైజాగ్ నుంచి డబ్బులు తెస్తుంటే సుమారుగా 5 కోట్ల రూపాయలతో దొరికిపోయారు. అంటే మీరు డబ్బులతో ప్రజలను కొనాలనుకుంటున్నారా? డబ్బులతో కొన్నంత మాత్రాన ప్రజలెవరు కూడా మారే పరిస్థితి లేదు. మీరు కేవలం డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటే అది మన ప్రాంతాల్లో జరిగే మరి పరిస్థితి లేదు, మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలు మీ గెలుపుకు దోహదపడే అంశాలంటే ఫైనల్గా ఏం చెప్తారు? చాలా అంశాలు ఉన్నాయండి. గతంలో మేము చాలా అభివృద్ధి చేసాం ఈ నియోజకవర్గానికి, అలాగే రాష్ట్రంలో కూడా. ఈ అంశాలే మాకు కలిసి వస్తాయండి.
అలాగే గిరిజనులు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. గిరిజనులు గతంలో కొన్ని సాంప్రదాయ పోకడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో మరి కాస్త ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడైతే గిరిజనులు కానీ అన్ని సామాజిక వర్గాలు మాకు మద్దతు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే ఈ పాలకొండ నియోజకవర్గానికి పేరుకి ఎమ్మెల్యే కలవతి అయినప్పుడు కూడా మానిటరింగ్ అంతను ఎమ్మెల్సీ విక్రాంత్ చేస్తున్నారు. విక్రాంత్ చేసే అవినీతి, కళావతి చేసే అవినీతి అనేది ఈసారి నా గెలుపుకు దోహదపడతామనేసి నిమ్మక జయకృష్ణ గారు అయితే ఉద్ఘాటన చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.